ఈ వీడియోలో డిగ్రీకి సంబంధించి 4th సెమిస్టర్ మ్యాథ్స్ రియల్ అనాలిసిస్ అనే పేపర్లో ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వచ్చేస్తున్నాయి. బ్యాక్లాగ్స్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం బట్టి ఈ వీడియో అనేది మీకు చేయడం జరిగింది. ఇక్కడ మీకు టోటల్గా 5 యూనిట్లకి మీకు నేను 15 క్వశ్చన్లు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 10 మార్క్స్ 2 క్వశ్చన్స్, 5 మార్క్స్ 1 క్వశ్చన్. మీరు ఈ 15 క్వశ్చన్లు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిపోవచ్చు. మీరు ఎన్నిసార్లు బ్యాక్లాగ్ రాసినా పాస్ అవ్వకపోయినట్లయితే ఈ ఒక్కసారి నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్స్ ని నేను ఏదైతే చెప్పానో ఆ క్వశ్చన్స్ ని పర్టికులర్ ఆన్సర్స్ ని కూడా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ యూనిట్ వైజ్ మీ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనుకోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ని నేను మీకు టెలిగ్రామ్ లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ లో పీడిఎఫ్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వీటికి సంబంధించిన ఆన్సర్స్ వచ్చేసరికి మీకు మన యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ లాగిన్ అయిన వెంటనే మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే సెమిస్టర్స్ మీకు కనబడతాయి. అందులో మీరు 4th సెమిస్టర్ మీద క్లిక్ చేస్తే పైన కనిపిస్తుంది అన్నమాట. లీనియర్ ఆల్జీబ్రా అండ్ రియల్ అనాలిసిస్ రెండు కలిపి ఉంటాయి. రెండు కలిపి మీకు చాలా తక్కువ ప్రైస్ 199 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా మనకి ఒక రియల్ అనాలిసిస్ మాత్రమే 149 రూపీస్ పడుతుంది అన్న మన యాప్ లో. అంటే లీనియర్ ఆల్జీబ్రా 149, రియల్ అనాలిసిస్ 149, అంటే నియర్లీ 300 రూపీస్ పడుతుంది. కానీ చాలా ఎక్కువ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో 199 రూపీస్ కి రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా రెండు తీసుకురావడం జరిగింది. మీకు ఇంకే సబ్జెక్ట్స్ అయినా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ఖచ్చితంగా వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? నేను ఏదైతే చెప్పానో జాగ్రత్తగా నేర్చుకోండి, ఎగ్జామ్ ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. ఎలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.